అమరావతి చట్టబద్ధత కోసం చేసిన తీర్మానం దేనికి పనికిరాదన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాజధానులు అనేది రాష్ట్రాల ఇష్టమన్నారు. అప్పటికే అమరావతిపై 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు మాత్రమే బిల్లులు చెల్లించారన్నారు. ఆ బాకీలు వచ్చే ప్రభుత్వాల మీద పెడితే ఎలా అని ప్రశ్నించారు బొత్స. నేను చూశాను ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడి ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధత గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేవి రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1,000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి దానికి 1,20,000 కోట్లు వచ్చి దాన్ని పెట్టి మరి నీ 5 సంవత్సరాల్లోనే 2,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బాకీ పెట్టి వెళ్ళిపోతే ఇన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది. నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఊరిగా ఓదో నోరు ఉందని ఊరిగా మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక కొడుకు ఒక పక్క వచ్చి ఆ కూటమి నాయకులు ఒక పక్క ఈయన ఇష్ట రాజ్యంగా మాట్లాడు